మాట అంటే మాట కాదు, మాయల ఫకీరు మాట, ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదు అని చెప్పిన ఆంధ్రుల గురించి. ఏంటిది? మాట అంటే మాట కాదు, మాయల ఫకీరు మాట, ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదు. అంటే ఆడి తప్పటం ఏమంటారు? ఏమంటారు? ఏదో మరి నాకు తెలియదు, ఇక మీరే చెప్పాలి దాని సంగతి. కానీ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నది, నేను బాధతో అంటున్నా, నేను వ్యక్తిగతం కాదు, కానీ నేను ఇక పబ్లిక్ ఫీల్డ్ ఉన్న కాబట్టి చెప్పాల్సిందే. అయ్యా నువ్వే, నీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడికి వచ్చి ఉస్మానియా బిస్కెట్ తిన్నాడు, నీలోఫర్ ఛాయ్ తాగిండు, ప్యారడైజ్ బిర్యానీ తిన్నాడు, బోత్ అచ్చాయ్ అన్నాడు, బావర్చి కూడా తిన్నాడు అటగో, బావర్చి కూడా తిన్నాడు. మనకు కూడా అనిపించింది, మన దగ్గరికి ఇడికే వచ్చిండు కదా, మనకు అనిపించింది అబ్బా ఇవన్నీ తిన్నాడు కదా, మనకు కూడా తీయని మాటలు చెప్పుకుంటున్నాడు, మనకు కూడా నౌకర్లు వస్తాయంటే మా ఊళ్ళు బస్సులు పట్టుకొని ఒకటే ఉరికి ఇడికెళ్ళి అలా జనార్దన్ వాయ్, విఠల్ వాయ్, అందరం పోయినాం. ఊర్లలో పోయి కడుపు పట్టుకున్నాం, కాలు పట్టుకున్నాం, గదవ పట్టుకున్నాం, అందరు పట్టుకొని ఎట్లా చేసి ఈ గద ముక్కొని మాత్రం దించాలరా భయపడి మన నాగం పట్టించండి. ఆడి తప్పిండు, అటుగాడు ఇటుగాడు అని అనుకొని ఆయన ఇంటి దారి పట్టించిన, ఈయన వచ్చినాక ఏమైనా చేస్తాడేమో అని. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు అన్ని డిమాండ్స్ అన్ని చెప్పిర్రు, అన్ని నినాదాలు కూడా ఇచ్చిన వాటికి దానికి పోదలుచుకోలే. మా తమ్ముడు ఇంతకుముందు మాట్లాడుకుంటూ చెప్పిండు 50,000 ఉద్యోగాలు ఇస్తే చాలని. అవసరం లేదు, అట్లా కాదు, నువ్వు ఏం చెప్పినావో చేయాలని చెప్పాలి. నేనైతే అంటున్నా, కరెక్టా కదా? నువ్వు 2 లక్షలు ఉన్నాయా సంవత్సరానికి, మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు కదా, ఉన్నాయా అని అడిగితే కూడా తీసుమార్క్ అని లెక్కావు, నేను నల్లమాల పులిబిడ్డ అని చెప్పని మీసాలు